ఓం శాంతి 9/2/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. విశ్వ అధికారికి డైరెక్ట్ పిల్లలము అనే స్మృతిని ప్రత్యక్షంగా ఉంచుకొని సర్వశక్తులను ఆజ్ఞ అనుసారం నడిపించండి. రివైజ్ 18/1/2004. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహం యొక్క అలలలో ఇమిడిపోయి ఉన్నారు. అందరి మనసులో విశేషంగా బ్రహ్మ బాబా యొక్క స్మృతి ఇమర్జ్ రూపంలో ఉంది. అమృత వేళ నుండి సాకార పాలన తీసుకున్న రత్నాలు, మొదటి నుండి జ్ఞానంలో ఉన్నటువంటి దాదీలు, మరియు వారితో పాటు అలౌకిక పాలన తీసుకున్న రత్నాలు 69 తర్వాత వచ్చినటువంటి వారు, ఇరువురి హృదయపూర్వక స్మృతుల యొక్క మాలలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరి హృదయంలో బాప్దాదా స్మృతి యొక్క చిత్రం కనిపిస్తూ ఉంది మరియు బాప్దాదా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది. అందరి మనసులో మేరా బాబా అనే స్నేహభరితమైన ఒకే పాట మ్రోగుతూ ఉంది మరియు తండ్రి మనస్సులో నా మధురాతి మధురమైన పిల్లలు అనే పాట మ్రోగుతూ ఉంది. స్వతహాగా మ్రోగే ఈ పాట, ఈ అనంతమైన పాట ఎంత ప్రియంగా ఉంది. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్న్గా మనస్సు నుండి స్నేహభరితమైన 16 రెట్ల ఆశీర్వాదాలు ఇస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు, ఇప్పుడు కూడా దేశ విదేశాలలోని పిల్లలు స్నేహ సాగరంలో లవలీనంగా ఉన్నారు. ఈ స్మృతి దినము విశేషంగా పిల్లలందరినీ సమర్థులుగా తయారు చేసే దినం. ఈరోజు బ్రహ్మ బాబా ద్వారా పిల్లలకు కిరీటధారణ జరిగిన రోజు. బ్రహ్మ బాబా నిమిత్త పిల్లలకు విశ్వ సేవ యొక్క బాధ్యత కిరీటాన్ని ధరింపజేశారు. స్వయం గుప్తమయ్యారు. అవ్యక్తవతనంలో ఫరిస్తా రూపంలో ఉండిపోయారు మరియు పిల్లలను సాకార స్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతి తిలకాన్ని దిద్దారు. వారేమో స్వయం అవ్యక్త ఫరిస్తా స్వరూపంగా అయి ప్రకాశ కిరీటాన్ని ధరించారు. స్వయం చేయించే వారిగా అయి పిల్లలను చేసే వారిగా తయారు చేశారు. కనుక ఈ రోజును స్మృతి దినము నుండి సమర్థ దినము అని అంటారు. కేవలం స్మృతియే కాదు, స్మృతితో పాటు సర్వ సమర్థతలు పిల్లలకు వరదాన రూపంలో ప్రాప్తించాయి. బాప్దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల స్వరూపంగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో చూస్తున్నారు. కేవలం శక్తివంతులు కాదు, మాస్టర్ సర్వశక్తివంతులు. ఈ సర్వశక్తులు తండ్రి ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదాన రూపంలో లభించాయి. దివ్య జన్మ తీసుకుంటూనే బాప్దాదా సర్వశక్తివాన్ భవానే వరదానం ఇచ్చారు. ఇది ప్రతి జన్మదినం యొక్క వరదానం. వరదాన రూపంలో ప్రాప్తి చేసుకున్న ఈ శక్తులను కార్యంలో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి, కానీ కార్యంలో ఉపయోగించడంలో నంబర్ వారుగా అయ్యారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయానుసారం ఆజ్ఞాపించవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానం యొక్క స్మృతి స్వరూపంగా అయి సమయానుసారం ఏ శక్తిని మీరు ఆజ్ఞాపించినా ఆ ప్రతి శక్తి తప్పకుండా హాజరవ్వాల్సిందే. వరదాన ప్రాప్తి యొక్క స్మృతి మరియు యజమానిని అనే స్మృతి స్వరూపంగా అయ్యి, ఒకటి వరదాన ప్రాప్తి, రెండవది నేను ఆత్మ యజమాని. ఈ విధంగా మీరు ఆర్డర్ చేస్తే సమయానికి ఆ శక్తి కార్యంలోకి రాకపోవడము అనేది జరగదు. కానీ యజమానిగా ఈ మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీటుపై సెట్ అవ్వాలి. సీటుపై సెట్ అవ్వకుంటే ఏ ఆజ్ఞ కూడా అంగీకరించబడదు. పిల్లలు అంటారు, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేసినప్పుడు మీరు హాజరైపోతారు, ప్రభు అయినా మీరు హాజరైపోతారు. మరి ప్రభువే హాజరైనప్పుడు శక్తులు ఎందుకు హాజరు అవ్వడం లేదు? కేవలం విధిపూర్వకంగా యజమానిగా అయ్యి అథారిటీతో ఆర్డర్ చేయండి. ఈ సర్వశక్తులు సంగం యుగంలో విశేషంగా పరమాత్మ ఇచ్చిన ఆస్తి. ఆస్తి ఎవరి కోసం ఉంటుంది? పిల్లల కోసమే ఆస్తి ఉంటుంది. కనుక అధికారంతో స్మృతి స్వరూపం యొక్క సీటుపై సెట్ అయ్యి ఆర్డర్ చేయండి.
శ్రమ ఎందుకు చేస్తారు? ఆర్డర్ చేయండి. విశ్వాధికారికి మీరు డైరెక్ట్ పిల్లలు. ఈ స్మృతి యొక్క నశ సదా ఇమర్జ్గా ఉండాలి. సర్వశక్తివంతునికి అధికారి ఆత్మను అనే స్మృతి స్వతహాగా ఉంటుందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లో అయితే అధికారం తీసుకునేందుకు కొట్లాడుకుంటున్నారు, కానీ మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించింది. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి, స్వయం కూడా సమర్థంగా ఉండండి, మరియు సర్వాత్మలకు కూడా సమర్థతను ఇప్పించండి. ఈ సమయంలో సర్వాత్మలు సమర్థత అనగా శక్తుల యొక్క బికారులుగా ఉన్నారు. మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి వేడుకుంటూ ఉంటారు. కనుక తండ్రి అంటున్నారు, ఓ సమర్థ ఆత్మలు, సర్వాత్మలకు శక్తినివ్వండి, సమర్థతనివ్వండి. దీనికోసం పిల్లలైన మీరు కేవలం ఒక విషయంపై అటెన్షన్ ఉంచుకోవడం అవసరం. దీని గురించి బాప్దాదా ఇంతకుముందు సూచన కూడా ఇచ్చారు. మెజారిటీ పిల్లలు సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా వెళ్ళటాన్ని బాప్దాదా రిజల్ట్లో చూశారు. ఎలాగైతే కరెంట్ యొక్క కనెక్షన్ కొద్దిగానైనా లూజ్గా ఉంటే లేక లీక్ అవుతూ ఉంటే ప్రకాశం సరిగ్గా రాదో, అలా ఈ వ్యర్థం యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని అనగా సదాకాలం యొక్క స్మృతిని తయారు కానివ్వదు. వ్యర్థ విషయాలలో గడుపుతూ ఉంటే ఆలోచనలు కానీ మాటలు కానీ చూడడం కానీ. కనుక వేస్ట్ను బెస్ట్లోకి పరివర్తన చేసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో ఫోన్ ద్వారా వాట్సప్ అవి ఇవి అన్నీ ఇదంతా వ్యర్థం అని బాబా చెప్తూ ఉన్నారు. దాని ద్వారా మీరు సదాకాలానికి సమర్థ స్థితిని తయారు చేసుకోలేరు అని. పూర్తి రోజంతటిలో ఎంత వేస్ట్ అయింది, ఎంత బెస్ట్ అయింది అని పర్సెంటేజ్ను తీయండి. ఒకవేళ 40% లేక 20% వ్యర్థంగా వెళ్తూ ఉంది అంటే దాన్ని రక్షించుకోండి. కొద్దిగానైనా వ్యర్థమే కదా, వ్యర్థం అవుతోంది కదా, మిగిలిన రోజంతా సరిగ్గానే ఉంది కదా అని భావించకండి. కానీ ఇలా వ్యర్థంగా పోగొట్టుకునే అలవాటు చాలా సమయం యొక్క అలవాటుగా అయ్యే కారణంగా అది అంతిమ గడియలో మోసం చేస్తుంది. వ్యర్థం అనేది నంబర్ 1గా తయారు కానివ్వదు, నంబర్ 2గా తయారు చేస్తుంది. బ్రహ్మ బాబా ఆదిలో తమ చెకింగ్ చేసుకునేందుకు ప్రతిరోజు రాత్రి దర్బార్ పెట్టుకునేవారు. ఎవరి దర్బారు? పిల్లల దర్బార్ కాదు, తమ స్వంత కర్మేంద్రియాల దర్బార్ పెట్టుకునేవారు. తనలో తానే ఇలా మాట్లాడుకునేవారు, ఓ మనస్సు అనే ముఖ్యమంత్రి, నీ ఈ నడవడిక బాగాలేదు, ఆర్డర్లో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్లో నడుచుకో. హెచ్చు తగ్గులు ఎందుకు చేశావు, కారణం చెప్పు, నివారణ చేసుకో. ఈ విధంగా బాబా ప్రతిరోజు అఫిషియల్ దర్బార్ పెట్టుకునేవారు. ఇదే విధంగా మీరు కూడా ప్రతిరోజు మీ స్వరాజ్యం అనే దర్బారును పెట్టుకోండి. ఏ కర్మేంద్రియం కరెక్ట్గా నడిచింది, నడవలేదు, ఇలాగా. చాలామంది పిల్లలు బాప్దాదాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తారు, పర్సనల్గా ఆత్మిక సంభాషణ చేస్తారు. చెప్పమంటారా? పిల్లలు అంటారు, మేము భవిష్యత్తులో ఏమవుతాము అని మా భవిష్యత్ చిత్రం గురించి తెలిపించండి. ఎలాగైతే జగదంబ తల్లిని పిల్లలందరూ, మమ్మ మీరు మేము ఎలా ఉన్నాము అని మా చిత్రాన్ని ఇవ్వండి అని తమ చిత్రాన్ని అడిగేవారు. ఈ విషయం ఆది రత్నాలకు గుర్తు ఉంటుంది. అలా బాప్దాదాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ చిత్రాన్ని అడుగుతారు. మాకు కూడా మా చిత్రం లభిస్తే నేనేమవుతానో ఆ చిత్రం బాగుంటుంది అని మీ అందరి మనస్సు కూడా అనిపిస్తుంది కదా. కానీ బాప్దాదా చెప్తున్నారు, బాప్దాదా ప్రతి పుత్రునికి ఒక విచిత్రమైన దర్పణాన్ని ఇచ్చారు. ఆ దర్పణం ఏది? వర్తమాన సమయంలో మీరు స్వరాజ్య అధికారులు కదా. స్వరాజ్య అధికారులైన అవును అనేవారు చేతులెత్తండి. ఇంద్రియాలపైన మీరు ఆత్మరాజు అయి రాజ్యం చేస్తున్నారా? స్వరాజ్యానికి అధికారులైన మంచిది. కొంతమంది చేతులు ఎత్తడం లేదు, కొద్దిగానే అధికారుల మంచిది. అందరూ స్వరాజ్య అధికారులే. శుభాకాంక్షలు. స్వరాజ్య అధికారి యొక్క చార్ట్ అనేది మీ భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణం. ఈ దర్పణం అందరికీ లభించింది కదా, స్పష్టంగా ఉంది కదా, ఏవైనా నల్లటి మచ్చలు అంటుకోలేదు కదా, మంచిది. నల్లటి మచ్చలైతే ఉండవు, కానీ
ఉదాహరణకు వేడి నీటి వద్ద అద్దం పెడితే అది ఆవిరి వలె అద్దం పైకి వచ్చేస్తుంది. అది పొగ మంచు వలె అద్దం పైన ఏర్పడినప్పుడు ఆ అద్దం స్పష్టంగా చూపించదు. స్నానం చేసే సమయంలో ఇది అందరికీ అనుభవమయ్యే ఉంటుంది. ఇదే విధంగా ఏ ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటి వరకు మీ పూర్తి కంట్రోల్లో లేకుంటే, కంట్రోల్లో ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఉండవు కూడా. ఒకవేళ ఏదైనా కర్మేంద్రియం కళ్ళు కానీ, నోరు కానీ, చెవులు కానీ, కాళ్ళు కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యం వైపు వెళ్తాయి. అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లే కదా. అందరూ కలిసి కూర్చుంటారు, రామాయణము మరియు భాగవతం యొక్క ఉల్టా కథలను వింటారు. సుల్టా కథలు కాదు. కనుక ఇలా సంకల్పము సమయం సహితంగా ఏదైనా కర్మేంద్రియం ఒకవేళ మీ కంట్రోల్లో లేకుంటే, అనగా స్వరాజ్యంలోనే కంట్రోలింగ్ శక్తి లేకుంటే, విశ్వరాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలము అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. రాజులుగా ఎలా అవుతారు? అక్కడ స్వర్గంలో అయితే అన్ని యాక్యురేట్గా ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్ని సంగమ యుగ పురుషార్థానికి ప్రాలబ్ధ రూపంలో అక్కడ లభిస్తాయి. కనుక సంగమ యుగము అనగా వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే, పురుషార్థం తక్కువగా ఉంటే ప్రాలబ్ధం ఏముంటుంది? లెక్క తీయడంలో అయితే మీరు తెలివివంతులే కదా. కనుక ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. రాజు యొక్క ముఖం వస్తుందా, రాయల్ పరివారానిది వస్తుందా, రాయల్ ప్రజలది వస్తుందా, సాధారణ ప్రజలది వస్తుందా? ఏ ముఖం వస్తుంది? మరి మీ చిత్రం ఇప్పుడు లభించిందా? చెకింగ్ ద్వారా, ఈ చిత్రం ద్వారా చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాలపు పురుషార్థము ద్వారా చాలా కాలపు రాజ్య భాగ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ మీకు చివరి సమయంలో బేహద్దు వైరాగ్యం అయితే రానే వస్తుంది అని మీరు ఆలోచించారు అనుకోండి. కానీ చివరి సమయంలో వచ్చినట్లయితే అది చాలా కాలం అయినట్లా లేక కొంతకాలం అయినట్లా? చాలా కాలము అని అయితే అన్నారు కదా. కనుక 21 జన్మలు పూర్తిగా రాజ్య అధికారిగా అవ్వాలి. సింహాసనంపై భలే కూర్చోకపోయినా మీరు రాజ్య అధికారులే. ఈ చాలా కాలపు పురుషార్థానికి మరియు చాలా కాలానికి అక్కడ ప్రాలబ్ధానికి కనెక్షన్ ఉంది. కనుక ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తేదీ ఫిక్స్ అవ్వలేదు కదా అని సోమరులుగా అవ్వకండి. 8 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలు పడుతుందో తెలియదు, రాబోయే సమయంలో అయిపోతాంలే అని భావించకండి. విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించేందుకు మొదట మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. మీ వద్ద తేదీ ఫిక్స్ అయి ఉందా? ఎప్పుడు శరీరం వదులుతారు, ఈ సమయానికి నా మృత్యు వస్తుంది అని తేదీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి వద్దనైనా తేదీ ఉందా? లేదు కదా. విశ్వం అయితే సమాప్తం అవ్వాల్సిందే, అది సమయానికి అవ్వనే అవుతుంది. కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించండి. జగదంబ యొక్క స్లోగన్ గుర్తు తెచ్చుకోండి. అది ఏ స్లోగన్? ప్రతి గడియను అంతిమ గడియగా భావించండి. అకస్మాత్తుగా జరుగుతుంది. తేదీని చెప్పడం జరగదు. విశ్వానిది కూడా చెప్పరు, మీ డేట్ కూడా చెప్పరు ఎప్పుడు శరీరం వదులుతారు అనేది. మీ అంతిమ గడియను కూడా నేను తెలిపించను. ఇది అకస్మాత్తుగా జరిగే ఆట కనుక ఓ స్వరాజ్య అధికారి రాజులు మీ దర్బార్ పెట్టుకోండి, ఆర్డర్లో నడిపించండి. ఎందుకంటే మీ భవిష్య రాజ్యంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది అని మహిమ ఉంది, స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండింటి బ్యాలెన్స్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. రాజులు ఇది చట్టము అని ఏ చట్టాన్ని కూడా పాస్ చేయరు. ఈ రోజుల్లో అయితే చట్టాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లోని పోలీస్ వారు కూడా చట్టాన్ని తీసుకుంటారు. కానీ అక్కడ సహజంగానే లవ్ మరియు లా యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. కనుక ఇప్పుడు సర్వశక్తివాన్ అనే సీటుపై సెట్ అవ్వండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం చిత్తం అని అంటూ హాజరవుతాయి. మోసగించవు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు? రాబోయే స్మృతి దినానికి ఏ సమారోహాన్ని జరుపుకుంటారు? ప్రతి జోన్ వారు సమారోహాలను జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహాలను కూడా చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేసుకునే శర్మని జరుపుకోండి. ఈ సమారోహాన్ని జరుపుకోండి, వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ఎందుకంటే మీరు సఫలతా మూర్తులుగా అవ్వడం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత ప్రాప్తిస్తుంది.
నిరాశ దూరమై నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి. ఏదైనా సఫలత జరిగినప్పుడు దీపాలను వెలిగిస్తారు కదా, ఇప్పుడు విశ్వంలో ఆశల దీపాన్ని వెలిగించండి. ప్రతి ఆత్మ లోపల ఏదో ఒక నిరాశ ఉండనే ఉంది. నిరాశల కారణంగా వ్యాకులతలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. కనుక ఓ అవినాశి దీపాలు, ఇప్పుడు ఆశా దీపాల యొక్క దీపావళి జరుపుకోండి. మొదట స్వయం సేవ, తర్వాత సర్వుల సేవ. విన్నారా? ఇకపోతే బాప్దాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. స్నేహం అనే సబ్జెక్ట్లో పర్సంటేజ్ బాగుంది. ఇంత శ్రమపడి మీరు మధుబన్కు ఎందుకు చేరుకున్నారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? రైలు తీసుకొచ్చిందా, విమానం తీసుకొచ్చిందా, లేక స్నేహం తీసుకొచ్చిందా? స్నేహము అనే విమానం ద్వారా చేరుకున్నారు. కనుక స్నేహములో అయితే అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు సర్వశక్తివాని స్థితిలో మాస్టర్గా అవ్వాలి. ఇందులో పాస్ అవ్వాలి. అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసీగా అయిపోతాయి. మా యజమాని ఏమని ఆజ్ఞాపిస్తారు అని ప్రతి గడియ ఎదురు చూస్తాయి. బ్రహ్మ బాబా కూడా యజమానిగా అయ్యి లోపల ఇలాంటి సూక్ష్మ పురుషార్థం చేశారు. బాబా సంపన్నంగా ఎలా అయ్యారు అనేది మీకేమైనా తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది, పంజరం తెరుచుకుంది. సాకార ప్రపంచంలోని లెక్కాచారం యొక్క సాకార తనువు యొక్క పంజరం తెరుచుకుంది. ఆత్మ అనే పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మబాబా కూడా చాలా ప్రేమతో పిల్లలను త్వరగా రండి, త్వరగా రండి, ఇప్పుడే రండి, ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. రెక్కలైతే లభించాయి కదా. ఇప్పుడు అందరూ ఒక్క సెకండ్లో మీ మనస్సులో ఈ డ్రిల్లు చేయండి, ఇప్పుడిప్పుడే చేయండి, అన్ని సంకల్పాలు సమాప్తం చేయండి. ఈ డ్రిల్లు చేయండి. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము మీ సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యే ఉన్నాము. బాప్దాదా డ్రిల్లు చేయించారు, మంచిది. నలువైపులా ఉన్న స్నేహిల నుండి సమర్థులుగా అయ్యే పిల్లలకు, నలువైపులా ఉన్న స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అయ్యే పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ సర్వశక్తివాన్ సీట్పై సెట్ అయ్యే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా యజమానులుగా ఈ ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆజ్ఞాపించే విశ్వరాజ్య అధికారి పిల్లలకు, తండ్రి సమానం సంపూర్ణతను, సంపన్నతను సమీపంగా తీసుకొచ్చే దేశ విదేశాలలో ప్రతి స్థానంలో మూల మూలలా ఉన్న పిల్లలకు సమర్థ దినం కొరకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇప్పుడిప్పుడే బాప్దాదాకు విశేషంగా ఎవరు గుర్తుకొస్తున్నారు? జనక్ బచ్చి, జానకి దాది. నేను సభలో తప్పకుండా ఉంటాను అని ప్రత్యేకంగా సందేశం పంపించారు. లండన్ వారు కానీ, అమెరికా వారు కానీ, ఆస్ట్రేలియా వారు కానీ, ఆఫ్రికా వారు కానీ, ఆసియా వారు కానీ, మరియు పూర్తి భారతదేశం యొక్క ప్రతి దేశంలోని పిల్లలకు ఒక్కొక్కరికి వారి పేరు మరియు విశేషత సహితంగా ప్రియ స్మృతులు. మీకైతే సన్ముఖంలో ప్రియ స్మృతులు లభిస్తూ ఉన్నాయి కదా. ఈరోజు మధువనం వారిని కూడా గుర్తు చేసుకున్నాము. వీరు ముందు ముందు కూర్చుంటారు కదా. మధువనం వారి చేతులు ఎత్తండి. మధువనంలోని వారందరూ భుజాలు. మధువనం వారికి విశేషంగా త్యాగం యొక్క భాగ్యం సూక్ష్మములు అయితే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే వీరు పాండవ భవన్లో, మధువనంలో, శాంతివనంలో, జ్ఞాన సరోవర్లో ఉంటారు. కానీ కలుసుకునే వారికి అవకాశం లభిస్తుంది. మధువనం సాక్షిగా చూస్తూ ఉంటుంది, కానీ మనసులో మధువనం వారు సదా గుర్తు ఉంటారు. ఇప్పుడు మధువనం నుండి వ్యర్థము అనే నామరూపాలు సమాప్తం అవ్వాలి. సేవలో, స్థితిలో, అన్నింటిలో మహాన్గా అవ్వాలి. సరేనా? మధువనం వారిని మర్చిపోము, కానీ మధువనానికి త్యాగం చేసే అవకాశం ఇస్తాం. మంచిది, వరదానం. మస్తకం ద్వారా సంతుష్టత అనే మెరుపును సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తిభవ. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకంలో సంతృప్తి అనే మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉదాసీనంగా ఉండే ఆత్మలు వారిని చూసినట్లయితే వీరు కూడా సంతోషంగా అయిపోతారు. వారి ఉదాసీనత దూరం అయిపోతుంది. ఎవరి వద్దనైతే సంతృప్తి యొక్క సంతోషపు ఖజానా ఉందో వారి వెనుక స్వతహాగానే అందరూ ఆకర్షితమవుతారు. సంతోషంగా ఉన్న వారి ముఖము చైతన్య బోర్డులాగా అయిపోతుంది.
అది అనేక మంది ఆత్మలకు అలా తయారు చేసిన వారి పరిచయాన్ని ఇస్తుంది, తండ్రి పరిచయాన్ని. కనుక ఇలా సంతుష్టంగా ఉంటూ మరియు సర్వులను సంతుష్టంగా చేసే సంతుష్ట మణులుగా అవ్వండి. అప్పుడు అనేక మందికి సాక్షాత్కారం అవుతుంది. స్లోగన్: గాయపరిచే వారి పని గాయపరచడం, మీ పని స్వయాన్ని రక్షించుకోవడం. అవ్యక్త సూచన: ఏకాంత ప్రియులుగా అయి ఏకత మరియు ఏకాగ్రతలను అలవర్చుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీరు టెంకాయను పగలగొట్టి ఉద్ఘాటన చేస్తారు, ప్రారంభోత్సవం ఏదైనా కానీ రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేస్తారు కదా. అలా ఒకే మతము, ఒకే బలము, ఒకే విశ్వాసము మరియు ఏకత అనే రిబ్బన్ కట్ చేయండి. తర్వాత సర్వుల సంతుష్టత, ప్రసన్నత అనే టెంకాయను పగలగొట్టండి. ఆ నీటిని ధరణిపై వేయండి. తర్వాత సఫలత ఎంత లభిస్తుందో చూడండి. ఓం శాంతి.